జీవుడు తన జన్మస్థానమైనటువంటి తన స్వస్థానమైనటువంటి పరమాత్మ స్థానాన్ని అందుకోవాలి అని అంటే ఒక సరైనటువంటి యాత్ర చేయటానికి కావలసినటువంటి ఒక పరికరం అవసరం, ఒక వాహనం అవసరం. మరి అటువంటిది జీవుడికి ఏమున్నది అనే విషయాన్ని తెలియజేయటానికి ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి వాటిని ఒక రథంతో పోల్చి చెప్పటం జరిగింది 3-4 మంత్రాల్లో. మరైతే ఈ రథ సారూప్యం ద్వారా, ఈ రథ సాదృశ్యం ద్వారా సాధకుడు తన యొక్క యాత్రను సాగించాలి. అయితే ఈ యాత్రను సాగించేటప్పుడు ఏ ప్రకారంగా తన యొక్క ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రయాణం ఎలా సాగాలి, ఎటువంటి వాళ్ళకి ప్రయాణం చక్కగా సాగుతుంది, ఏ రకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి, ఏ రకమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళకి, ఇంద్రియాలని ఏ విధంగా స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రయాణం చక్కగా సాగుతుంది, ఈ ప్రయాణ సాధనం ద్వారా చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని ఎలా చేరుకుంటారు అనే విషయాన్ని 5-6 మంత్రాల ద్వారా చెబుతూ ఉన్నారు. 5-6 మంత్రాలు చూడండి. యస్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదస్వా ఇవ సారథే. యహతు ఎవడైతే సదా ఎల్లప్పుడూ అయుక్తేన మనస నిగ్రహించబడినటువంటి మనస్సు చేత, స్వాధీనంలో లేనటువంటి మనస్సు చేత అవిజ్ఞవాన్ భవతి వివేకము లేనటువంటి వాడు అవుతున్నాడు. ముందుగా వివేకం లేనటువంటి వాడిని గురించి చెబుతున్నారు. ఎవరైతే ఎప్పుడు కూడా తన యొక్క మనస్సు తన యొక్క స్వాధీనంలో లేకుండా వివేకం లేనటువంటి వాడు అవుతున్నాడో అదిగో తస్య అటువంటి వాడికి సారథేహే తుష్టాశ్వాయువ సారథికి ఈ పొగరుబోతు గుర్రాలు ఎట్లా అయితే స్వాధీనంలో ఉండవో అదేవిధంగా ఇంద్రియాణి అవశ్యాని ఇంద్రియాలు స్వాధీనంలో ఉండవు. కాబట్టి ఎవరైతే విజ్ఞానవంతుడు కాకుండా ఉంటాడో అంటే ఎవరైతే తన యొక్క మనస్సును తన యొక్క స్వాధీనంలో పెట్టుకోలేకపోతాడో అటువంటి వాడే వివేకం లేనటువంటి వాడు. ఆ వివేకం లేనటువంటి వాడికి ఎట్లా అయితే గుర్రాలు బాగా పొగరుబోతుగా ఉంటే సారథికి వశం కాకుండా ఉంటాయో అదేవిధంగా అతడి యొక్క ఇంద్రియాలు అతడి యొక్క స్వాధీనంలో ఉండకుండా ఉంటాయి. మరి యహతు ఎవరైతే మరి ఎవరికి స్వాధీనంలో ఉంటాయి అది చెప్తున్నారు. సదా ఎల్లప్పుడూ కూడా యుక్తేన మనస తన యొక్క మనస్సు తన యొక్క స్వాధీనంలో గనక ఉన్నట్లయితే విజ్ఞానవాన్ భవతి అటువంటి వాడిని వివేకం కలిగినటువంటి వాడు అని అంటారు. అటువంటి వివేకం కలిగినటువంటి వాడికి సారథే సదస్వాయువ సారథైనటువంటి వాడికి మంచి గుర్రాలు ఎట్లా అయితే స్వాధీనంలో ఉంటాయో అదిగో ఆ ప్రకారంగా ఇంద్రియాని వశ్యాని ఇంద్రియాలు అతని యొక్క స్వాధీనంలో ఉంటాయి. కనుక ఎవరి యొక్క మనస్సు అయితే స్వాధీనంలో ఉంటుందో వాడికి ఆ ఇంద్రియాలు కూడా తన యొక్క స్వాధీనంలో ఉండి చక్కగా ఆ బండి నడుస్తుంది. ఎవడైతే మనస్సును స్వాధీనంలో పెట్టుకోలేడో అటువంటి వాడికి ఇంద్రియాలు స్వాధీనంలో ఉండవు, అందువల్ల ప్రయాణం చక్కగా సాగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు.
మరి ఈ 3, 4 మంత్రాల్లో చెప్పినటువంటి రథ సాదృశ్యం, ఈ రథం యొక్క ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఈ మంత్రాల్లో కొనసాగిస్తున్నాడు యమధర్మరాజు. ఆధ్యాత్మిక రంగంలో సాధకుడైనటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఎంతో అవసరం. ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. అందుకని దీన్ని దమం అన్నారు. శమదమాదులు అంటారు. శమం అని అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడికి తప్పనిసరిగా అవసరం. ఎందుకని? ఈ ఇంద్రియాలు ఎవరైతే నిగ్రహించుకుంటారో అటువంటి వాడికే జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత ఉంటుంది, సాధనలు చేయటానికి కూడా అర్హత వస్తుంది. మరి సాధనలు చేయటానికి కానీ శాస్త్రం వినటానికి కానీ ఇంద్రియాలు స్వాధీనంలో లేకపోతే విన్నా విన్నట్టు కాదు, చేసినా చేసినట్టు కాదు. అందువల్ల ఇంద్రియాలు తప్పనిసరిగా స్వాధీనంలో ఉండాలి. మరి ఇంద్రియాలేమో ఎప్పుడు కూడా బయటికి చూస్తూ ఉంటాయి. మనకున్నటువంటి 5 ఇంద్రియాలు చూడండి. కళ్ళు ఏం చూస్తాయి? బయటికే చూస్తుంటాయి, లోపలికి చూడవు కదా. చెవులు బయట నుంచి వచ్చినటువంటి శబ్దాలే వింటాయి. ముక్కు బయట నుంచి వచ్చినటువంటి వాసనే స్వీకరిస్తుంది. నాలుక బయట నుంచి ఏదైనా కనుక వేస్తేనే రుచి తెలుస్తుంది. చర్మం బయట నుంచి ఏదైనా వస్తువు తగిలితేనే ఆ స్పర్శ తెలుస్తుంది. అంటే మన 5 ఇంద్రియాలు కూడా బయటికి అలా ఓపెన్ అయ్యేటట్టుగా చేశాడు భగవంతుడు, బ్రహ్మదేవుడు. మరి మనం ఇక్కడ ఏం చెబుతున్నామంటే ఇంద్రియాలు కనుక అలా బయటికి చూస్తూ ఉంటే ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో ఇవి ఇరుక్కుపోతాయి. ఎక్కడ రూపం ఉంటే అక్కడ కన్ను ఇరుక్కుపోతుంది, ఎక్కడ శబ్దం ఉంటే అక్కడ చెవి ఇరుక్కుపోతుంది, ఎక్కడ ఏ వస్తువు ఉంటే దానికి సంబంధించినటువంటి ఇంద్రియం అందులో ఇరుక్కుపోతూ ఉంటుంది, ఆ విషయంలో ఇరుక్కుపోతూ ఉంటుంది. కాబట్టి అలా ఇరుక్కుపోకుండా ఇంద్రియాలన్నీ కూడా తన యొక్క స్వాధీనంలో ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి 5 ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఈ ఇంద్రియాలు బయటికి చూస్తూ ఉంటాయి, అందువల్ల విషయాల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. మరి విషయాల్లో ఇరుక్కుపోయినటువంటి ఇంద్రియాలు మనకెలా ఉపయోగపడతాయి? మనకు ఉపయోగపడవు. ఎందుకని? కన్ను ఎక్కడో ఎవరింట్లోనో ఏదో ఒక వస్తువును చూచారు, ఓ ఫ్రిడ్జ్ చూచారు, లేకపోతే టీవీ చూచారు, ఏసీ చూచారు, లేకపోతే మెడలో పెట్టుకున్న నెక్లెస్ చూచారు. కన్ను చూచింది అంతే, పాపం దాని పని. ఆ చూచినటువంటి కన్ను ఊరుకోదు, మనసుని చెప్పుద్ది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే మనకు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. దాన్ని తెచ్చుకోవడానికి శక్తి ఉంటే పర్వాలా, ఒకవేళ తెచ్చుకోవడానికి కనుక ఇంట్లో అంగీకారం ఉంటే పర్వాలా. మరి అలా కనుక లేకపోతే మనస్సు అంతా కూడా బాధపడుతుంది, ఆందోళన పడుతుంది. మరి భార్యాభర్తలు ఇద్దరు తగాదాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ ఆందోళనలు, అలజడులు, అశాంతి ఇవన్నీ కూడా మన యొక్క ఇంద్రియాలు ప్రపంచం వైపుకి తిరిగి ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం. అందుకనే ఇంద్రియాలని బిడ్డలుగా, మనస్సుని తల్లిగా, బుద్ధిని తండ్రిగా పోల్చి చెబుతూ ఉంటాం. ఎందుకనంటే ఈ బిడ్డలు ఏం చేస్తారంటే 5 బిడ్డలు ఉన్నారు. ఈ 5 బిడ్డలు కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 ఏం చేస్తారంటే ప్రపంచంలో తిరిగి అనేకమైనటువంటి చూచి, విని, వాసన చూచి, రుచి చూచి, స్పర్శించి ఆ విషయాలన్నీ తల్లికి, మనస్సుకి తీసుకొచ్చింది. తల్లి ఏం చేస్తుందంటే అవన్నీ మనకు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. ఈ ఇంద్రియాలు కూడా మనం తెచ్చుకుందాం అంటే సరే తెచ్చుకుందాంలే అని మన తల్లి చెప్పుద్ది. చెప్తే మరి తల్లి దగ్గర ఉంటుందిగా డబ్బు, అందుకని తండ్రి భర్త దగ్గరికి పోవాలి, పోయి ఆయనతో చెప్పుద్ది. అదిగోరండి ఆ ఇంట్లో ఫలాందంట, అదిగో వాళ్ళు అలా చెప్పారు, ఇదిగో వీళ్ళు అలా చెప్పారు, అవన్నీ మనం తెచ్చుకుందాం అని. తెచ్చుకోవడానికి మన దగ్గర డబ్బు ఎక్కడుంది, ఇప్పుడు అంత అవకాశం లేదు అనేమో పాపం ఆ భర్త చెబుతాడు. దాంతో ఇద్దరికి లడాయి. సరే భోజనం మానుకోవటం, వంట చేయకుండా ఉండటం, ఇంట్లో గిన్నెలన్నీ పగిలిపోవటం, ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాలు ప్రారంభమవుతాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇదిగో ఈ బిడ్డలు బయటికి వెళ్ళి ఆ విషయాలన్నీ చూచొచ్చి ఇదిగో ఈ తల్లి అయినటువంటి మనస్సుకి చెప్పటం వల్ల అప్పుడు ఈ మనస్సు ఏమో ఈ ఆందోళన, అలసడితోటి అదిగో భర్త అయినటువంటి
ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళి చెప్పటం వల్ల ఆ బుద్ధి ఏమో విచక్షణా జ్ఞానం కలిగింది గనక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించేది గనక ఇదైతే సాధ్యం, ఇదైతే సాధ్యం కాదు, ఇదైతే మనకు అవసరం, ఇదైతే మనకు అవసరం కాదని చెబుతూ ఉంటే సరేలే నువ్వు ఎప్పుడు అట్టానే చెబుతావు, పెళ్ళైన కానించి ఈ మాట చెబుతున్నావు, ఓ అబ్బో నా ఒళ్ళంతా బంగారం చేస్తానన్నావు, ఒక్క నక్కిలీస్ తేవడానికి దిక్కు లేదు, గాజులకి దిక్కు లేదు, ముక్కు పొడకు కూడా దిక్కు లేదు అనేమో పాపం ఆమె గొడవ. అంటే ఈ ప్రకారంగా ఈ గందరగోళాలన్నిటికి కారణం ఏమిటంటే ఈ ఇంద్రియాలే. మరి ఈ ఇంద్రియాలు గనక ఈ ప్రకారంగా గనక ఉన్నట్లయితే ఈ ఇంద్రియాలని ఇక్కడ రథ ఉపమానంలో గుర్రాలతో పోల్చారు. అందువల్ల ఈ గుర్రాలు ఎంతో పొగరుతో ఉంటాయి. ఈ పొగరుతో కనుక ఉంటే వాటిని స్వాధీనం చేయటం అనేటువంటిది సారథికి చాలా కష్టం అవుతుంటుంది. కారణం ఏమిటంటే కంట్రోల్ కనుక లేకపోయినట్లయితే పిచ్చెత్తినట్టుగా పరుగులు తీస్తూ ఉంటాయి గుర్రాలు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. రథాన్ని ఏ గోతిలోనో లేకపోతే దారి పక్కన ఉన్నటువంటి ఏ మురుక్కాలలోనో పడేస్తూ ఉంటాయి. దాంతో సారథి పడిపోతాడు, రధికుడు పడిపోతాడు. వాళ్ళు గాయపడటం అన్న జరుగుద్ది, లేకపోతే ప్రాణం పోవటం అన్న జరుగుద్ది. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? పగ్గాన్ని బాగా గట్టి పగ్గం ఉండాలి. ఊరికినే ఏదో అలా పట్టుకోగానే తెగిపోయే పగ్గం ఉంటే లాభం లేదు. గట్టి పగ్గం ఉండాలి. ఆ గట్టి పగ్గం సమర్థుడైనటువంటి సారథి చేతిలో ఉండాలి. అలా సారథి కనుక సమర్థుడైతే ఆ పగ్గాన్ని చేతిలో పెట్టుకొని ఆ గుర్రాలని తన యొక్క అధీనంలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆ రథం చక్కగా సాగుతుందన్నమాట. కనుక ఎట్లయితే తెలివితో గుర్రాలని అదుపులో ఉంచి సారథి ప్రయాణం సాగిస్తూ ఉంటాడో అలాగే ఇక్కడ కూడా బుద్ధి అనబడేటువంటి సారథి ఎంతో వివేకంతో ఉండాలి, తెలివితో ఉండాలి. ఎలా ఉంటుందా తెలివి బుద్ధికి? బుద్ధికి అందవలసినటువంటి వివేకం, జ్ఞానం, శాస్త్రం అదిగో అది తెలియాలి. అంటే శాస్త్ర జ్ఞానం అనేటువంటిది, ఉపనిషత్తుల జ్ఞానం అనేటువంటిది అది బుద్ధికి ఉండాలి. బుద్ధిలో కనుక ఆ జ్ఞానం కనుక లేకపోయినట్లయితే ఆ బుద్ధి ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియదు. మన బుద్ధిలో ఒక నిర్ణయం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి, శాస్త్ర జ్ఞానం ఉండాలి. ఏమిటది అంటే నేను ఆత్మని గనక, నేను ఇప్పుడు జీవుడిగా ఉన్నాను గనక, జీవుడిగా ఉండి బాధలు పడుతున్నాను గనక ఈ బాధలన్నీ కనుక తొలగాలి అని అంటే నా స్వస్థానమైనటువంటి ఆత్మ వైపుకి నేను ప్రయాణం చేయాలి అనేటువంటి ఓ నిశ్చయం బుద్ధిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు బుద్ధి ఆ మార్గంలోనే రథాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల బుద్ధిలో ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే ముక్తిని లేదా మోక్షాన్ని లేదా స్వస్థితిలో ఆత్మస్థితిలో నిలవటాన్ని, ఇదిగో నాకు అవసరం అనేటువంటి భావన బుద్ధిలో ఉండాలి. ఈ గమ్యం తెలియకపోతే, చేరుకోవాల్సినటువంటి స్థానం కనుక తెలియకపోయినట్లయితే ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఎటుపడితే అటే నడిపేస్తుంటుంది. గుర్రాల్ని అదుపు చేయటం సాధ్యం కాకుండా పోతుంది. అంటే ఇంద్రియాలు అదుపులో ఉండవన్నమాట. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలంటే ముందుగా మనస్సుని తన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. గుర్రాలని కనుక అదుపులో పెట్టాలంటే పగ్గం తన యొక్క చేతిలో ఉండాలి. పగ్గం కనుక చేతిలో ఉండకుండా వదిలేస్తే ఇక గుర్రాలు చెప్పినటువంటి మాట వినం. మరి మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి అంటే ఎలాగా? మనస్సు స్వాధీనంలో ఉంటేనే కదా ఇంద్రియాలు స్వాధీనంలో ఉండేది. మరి మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఎలా? బుద్ధిలో వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి, శాస్త్ర జ్ఞానం ఉండాలి. బుద్ధిలో వివేకం కనుక ఉన్నట్లయితే, జ్ఞానం కనుక ఉన్నట్లయితే అనిత్యమైనటువంటి వాటిని విడిచిపెట్టేసి మనస్సు నిత్యమైనటువంటి వస్తువు మీద, ఆత్మ మీద, శాశ్వత వస్తువు మీద, దాని మీదనే ఉంటుంది. దాన్ని చేరుకోవాలనేటువంటి భావనే ఉంటుంది. అలా మనస్సు కనుక నిలబడితే, ఆత్మభావనతో నిండిపోతే ఇక ఇంద్రియాలు ఏమీ చేయలేవు. పగ్గం కనుక గట్టిగా ఉంటే ఇక గుర్రాలు ఏమీ చేయలేవు. కనుక మనస్సు కనుక గట్టిగా ఏమైనా సరే నేను అటు ఇటు తిరగకూడదు, ఇదిగో ఈ బుద్ధి చేతిలోనే నేను ఉండాలి అని అనుకుంటే, బుద్ధి కనుక దాన్ని సక్రమంగా చేతిలో కనుక పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ప్రయాణం సక్రమంగా సాగుతుంటుంది. కాబట్టి బుద్ధిలో ఎప్పుడు కూడా ఏముండాలి అని అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన ఉండాలి. ఆ భావన ఉండాలంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఉండాలి. ఉపనిషత్తుల జ్ఞానమే అని ఎందుకు చెబుతున్నారండి అని అంటే ఉపనిషత్తులు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని చెబుతూ ఉంటాయి. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పేవి గనక
నీ స్వస్థితిని తెలియజెప్పేవి గనక, నీ యథార్థ స్థితిని తెలియజెప్పేవి గనక, నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని తెలియజెప్పేటువంటివి గనక ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం బుద్ధిలో ఉండాలి. అలా ఉన్నటువంటి వాడే వివేకం కలిగినటువంటి వాడు. ఆ జ్ఞానం గనక లేకపోతే వివేకం లేనటువంటి వాడు అయిపోతాడు. వివేకం కలిగినటువంటి వాడే ఈ ప్రయాణం చక్కగా సాగించగలుగుతాడు. వివేకం లేనటువంటి వాడు ప్రయాణాన్ని సాగించలేడు అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ రెండు మంత్రాల ద్వారా చెబుతూ ఉన్నారు. మరి మనస్సుని గనక అదుపులో ఉంచితే ఏం జరుగుతుంది? ఈ ప్రయాణం చక్కగా సాగుద్ది, బాగానే ఉంది. ఏం జరుగుద్ది? చివరికి మనకి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఒకవేళ మనస్సుని గనక అదుపులో ఉంచలేకపోతే ఏం జరుగుతుంది? మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనే విషయాల్ని తర్వాత రెండు మంత్రాలు చెప్తున్నాయి. 7, 8 మంత్రాలు చూడండి. యస్వ విజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే. ఇందాకటి మాదిరిగానే రెండు మంత్రాలు కూడా ఒకే విధం. సరిగ్గా ఉంటే ఏం జరుగుద్ది, సరిగ్గా లేకపోతే ఏమవుద్ది. ఇక్కడ కూడా అంతే. సరిగ్గా ఉంటే ఏం జరుగుద్ది, సరిగ్గా లేకపోతే ఏం జరుగుద్ది. యహతు ఎవడైతే అవిజ్ఞావాన్ భవతి, అవిజ్ఞానవాన్ భవతి అంటే సరైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు అవుతాడు. ఇందా చెప్పుకున్నాం, బుద్ధిలో సరైనటువంటి జ్ఞానం ఉండాలి, ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉండాలి అని చెప్పుకున్నాం. అలా గనక ఎవరిలో అయితే, ఎవరి బుద్ధిలో అయితే ఆ జ్ఞానం గనక లేకుండా ఉంటుందో సదా ఎల్లప్పుడూ కూడా అమనస్కః చెదిరిపోయినటువంటి మనస్సు. ఆ జ్ఞానం గనక లేకపోయినట్లయితే మనసు ఎట్లా ఉంటుందంటే చెదిరిపోయినటువంటి మనస్సు. దాని మీదకి దీని మీదకి దీని మీదకి కోతి తిరిగినట్టు అన్నిటి మీదకి తిరుగుతూ ఉంటుంది అనమాట. చెదిరిపోయినటువంటి మనస్సుతో అశుచి మురికి భావాలతో చెడ్డ భావాలతో భవతి ఉంటున్నాడో సహా అతడు తత్పదం ఆ పరమాత్మ స్థానాన్ని, ఆ పరమాత్మ పదాన్ని నా ఆప్నోతి పొందలేడు. కాబట్టి ఎవరిలో అయితే ఈ బుద్ధి సరైనటువంటి జ్ఞానంతో గనక లేకుండా ఉంటుందో అతడి యొక్క మనస్సు మురికి ఆలోచనలతో ఉంటుంది. అంటే సరైనటువంటి పద్ధతిలో అది ఉండదు. అలా అలా వాటి మీదకి వీటి మీదకి పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూ ఉన్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అతడు ఆ ఆత్మస్థానాన్ని అందుకోలేడు. మరి అందుకోలేకపోతే ఏం జరుగుద్ది? ఏం జరుగుతుందంటే సంసారం అధిగచ్చతి. ఇదిగో ఈ జనన మరణ రూప సంసారంలో ఇరుక్కుపోతాడు. మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ చావటం. పుడితే చస్తే ఏం పోయిందిలేండి, పుట్టినోడు చస్తాడు, చచ్చినోడు పుడతాడు అని అనుకుందామా? పుట్టేటప్పుడు ఊరికినే పుడుతున్నావా? ఎన్నో బాధలతోటి. కానీ పెరిగేటప్పుడు ఊరికి పెరుగుతున్నావు, ఎన్నో బాధలతోటి పెరుగుతున్నావు. కానీ పోయిన తర్వాత ఏమైనా సుఖం ఉంటుందో అప్పుడు ఎన్నో బాధలైన ఉన్నాయి. సరే, మళ్ళీ జన్మ తీసుకొని రావడానికి ఎన్నో బాధలు ఉన్నాయి. జన్మ తీసుకునేటప్పుడు గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు ఉన్నాయి. మరి ఈ బాధలన్నీ అనుభవించాలి కదా. అందుకని జనన మరణ చక్రంలో ఇరుక్కుంటే ఈ బాధలన్నీ కూడా ఉన్నాయి గనక అందుకని ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా ఉండాలనే ఇదిగో ఈ రంగంలో ఉన్నటువంటి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. బుద్ధిలో సరైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. మరి యహతు ఎవరైతే విజ్ఞానవాన్ సరైనటువంటి జ్ఞానంతో అంటే బుద్ధిలో ఉండవలసినటువంటి ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో ఉన్నట్టయితే సదా ఎల్లప్పుడూ కూడా సమనస్కః ఏకాగ్రమైనటువంటి మనస్సుతో శుచి శుద్ధమైనటువంటి తత్వ సంబంధమైనటువంటి భావాలు భవతి కలిగి ఉంటాడు. అతడిలో ఉండేటువంటి భావాలన్నీ మురికి భావాలైతే ఇతడిలో ఉండేటువంటి భావాలన్నీ శుద్ధమైనటువంటి తత్వ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి భావాలతో ఉంటాడు. ఎవరి బుద్ధిలో అయితే
సరైనటువంటి జ్ఞానం ఉందో అదిగో అటువంటి వాడి యొక్క భావాలన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి భావాలు. అంతేకాకుండా అతడిది ఏకాగ్రమైనటువంటి మనస్సు ఉంటుంది. సహతు మరి అతడు మాత్రం యస్మాత్ ఏ స్థానం నుండి భూయః మళ్ళీ నా జాయతే జన్మించడో, ఏ స్థానం నుంచి జారిపడి మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేదో తత్పదం ఆ ఆత్మస్థానాన్ని ఆ పరమాత్మ స్థానాన్ని ఆప్నోతి పొందుతాడు. కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని పొందేవాడు ఎవరు అని అంటే ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఎవరి బుద్ధిలో అయితే ఈ శాస్త్ర జ్ఞానం ఉంటుందో, ఈ ఉపనిషత్తుల జ్ఞానం ఉంటుందో, ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుందో అదిగో అటువంటి వాడు మాత్రమే పరమాత్మ స్థానాన్ని అందుకోగలుగుతాడు. ఎందుకని అందుకోగలుగుతాడు? ఎవరి బుద్ధిలో అయితే ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో అటువంటి వాడి మనస్సు ఏకాగ్రమవుతుంది. అటువంటి వాడి మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ కూడా జ్ఞాన సంబంధమైనటువంటివి, తత్వ సంబంధమైనటువంటివి, పరమాత్మ సంబంధమైనటువంటి భావాలు ఉంటాయి. కాబట్టి అతడు ఖచ్చితంగా ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకుంటాడు. మళ్ళీ తిరిగి జన్మించేటువంటి పని లేదు. కనుక ఇక్కడ 3 విషయాలు అన్నమాట. బుద్ధిలో ఉండవలసినటువంటి జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి. రెండవది మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. మూడవది ఉత్తమోత్తమైనటువంటి భావాలు మనస్సులో ఉండాలి. ఈ 3 ఎవరిలో అయితే ఉన్నాయో అతడు ఖచ్చితంగా పరమాత్మ స్థానాన్ని అందుకుంటాడు. తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మించేటువంటి అవసరం లేదు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అదే మోక్షం. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఆధ్యాత్మిక సాధకులైనటువంటి వాళ్ళకి తప్పనిసరి అవసరం అనేటువంటి విషయాన్ని ఎవరైతే సరైనటువంటి జ్ఞానంతో ఉండి మనస్సు నిరంతరము కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేస్తూ బుద్ధి యొక్క అధీనంలో ఉంచుకోగలుగుతారో అటువంటి వాళ్ళకే మంచి గుర్రాలు సారథి యొక్క అధీనంలో ఉన్నట్టుగా ఇంద్రియాలు వశంలో ఉంటాయి అని మనం ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అలా అదుపులో ఉంచుకోగలిగితే ప్రయోజనం ఏమిటో చెబుతున్నారు. కాబట్టి బుద్ధిలో జ్ఞానం ఉంటే ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉంటాయి, ప్రయాణం చక్కగా సాగుద్ది. మరి అలా ఉంటే ఏమిటి ప్రయోజనం? ఎక్కడికి సాగుద్ది ప్రయాణం? అది పరమాత్మ స్థానానికి చేరుద్ది అని ఇదిగో ఈ మంత్రంలో చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు చర్చించినటువంటి విషయాలను బట్టి శృతి అంటే వేదాలు, వేదం, శృతి అంటే వేదం, ఈ వేదం యొక్క అభిప్రాయం ఏమిటి మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటిది ఏమిటంటే ఎవరైతే ఒక దివ్యమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నాడో, దివ్య జీవనాన్ని గడపాలనుకుంటున్నాడో, ఈ మానవ జన్మ ఎందుకోసమైతే వచ్చిందో అందుకోసమే దీన్ని వినియోగించుకోవాలి అనేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాడు అవుతున్నాడో, ఎవడైతే పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి అఖండ ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడో, ఎటువంటి దుఃఖము లేకుండా శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాడో అటువంటి వాడు తన యొక్క జీవితాన్ని క్రమబద్ధంగా, ఆదర్శవంతంగా, త్యాగమయంగా, క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఈ మంత్రాల ద్వారా స్పష్టం అవుతుంది. కాబట్టి నువ్వు దివ్య జీవనాన్ని గడపాలి అని అంటే నీ యొక్క బుద్ధి అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఉండాలి, మనస్సు ఏకాగ్రంతో ఉండాలి, నీలో ఉండే భావాలన్నీ ఉత్తమోత్తమైనటువంటి భావాలు ఉండాలి, ఇంద్రియాలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉండాలి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపాలి, ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. అంతే తప్ప అలసత్వం అనేటువంటి పనికిరాదు, సోమర్తనం అనేటువంటిది పనికిరాదు. చూసుకుందాంలేండి, ఎప్పుడో ఒకప్పుడు చూసుకుందాం, అయినా అన్నీ ఇట్టే చెప్తుంటారులేండి, ఈ చెప్పినవన్నీ అందరు చేస్తారా? అందరూ చేయరు. నువ్వు కూడా చేయకపోతే నీకు కూడా అదే గతి, నువ్వు కనుక చేస్తే నీకు ఉత్తమమైనటువంటి గతి కలుగుద్ది. ఎందుకనంటే ఈ లోకంలో అందరూ కూడా పరమాత్మను అందుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు, అలా అందుకోవాలన్న సంగతి తెలియదు, అలా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకనంటే పూర్వజన్మ సుకృతం లేకపోవటానికి. మరి నీకు కనుక పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే, ఆ విషయం కనుక తెలుసుకున్నట్లయితే, నువ్వు ఆ పరమాత్మ స్థానాన్ని అందుకోవాలనుకున్నట్లయితే మరి నీ జీవితాన్ని ఎలా గడపాలి? నువ్వు ఉన్నతోన్నతమైనటువంటి జీవితాన్ని, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలోనే కాదు,
లౌకిక రంగంలో కూడా ఒక వృత్తిలో కనుక రాణించాలి అని అంటే, ఏ వృత్తి అయినా సరే, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ వృత్తికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఆఖరికి వంట చేయాలన్నా కూడా వంటకి సంబంధించినటువంటి జ్ఞానం నీ బుద్ధిలో ఉండాలి. అలా కనుక లేకపోయినట్లయితే, ఒక కూర కనుక చేయాలి అని అంటే ఏం చేయాలో తెలియకపోతే ముందు నువ్వేం చేస్తావు? పొయ్యి వెలిగిస్తావా, బండి పెడతావా, లేకపోతే గిన్నె ఏమైనా పెడతావా, కూరగాయలు దొరుకుతావా? ఏది ముందు చేయాలా, ఏది వెనక చేయాలా, ఆ విషయం కనుక నీకు తెలియకపోతే నీకు వంట ఎట్లా చేస్తావు? కనుక ఏ విషయంలోనైనా సరే సంపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. మరైతే ఆత్మానుభూతిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే మరి ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు అక్కర్లేదా? ఏ జ్ఞానము లేకుండానే మనం మోక్షాన్ని పొందుతామా? కనుకనే బుద్ధిలో ఈ సంపూర్ణమైనటువంటి శాస్త్ర జ్ఞానం, ఈ ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి అని చెప్పటం. అంతేకాదు, మంచి జ్ఞానాన్ని పొందాలి. ఎవడైతే తన యొక్క బుద్ధిని నిజంగా సూక్ష్మం చేసి ఈ జ్ఞానాన్ని పొందటానికి తన యొక్క బుద్ధిని సూక్ష్మం చేసి శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని, ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అఖండమైనటువంటి ఆత్మతత్వాన్ని, ఈ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా శ్రద్ధతో శ్రవణం చేసి మననం చేసి స్థిరపరచుకొని ఉంటాడో, ఎవరైతే స్థిరపరచుకుంటాడో అతడినే విజ్ఞానవాన్ అన్నారు. ఇక్కడ అతడే జ్ఞానవంతుడు, విజ్ఞానం కలిగినటువంటి వాడు, వివేకం కలిగినటువంటి వాడు అని. కాబట్టి నువ్వు వివేకం కలిగినటువంటి వాడు అయితేనే నువ్వు నీ జన్మని చరితార్థం చేసుకోగలుగుతావు. నువ్వు వివేకం కలిగినటువంటి వాడివి కావాలంటే నీ బుద్ధిని సూక్ష్మం చేసుకొని సద్గురువు ద్వారా ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితేనే నువ్వు వివేకవంతుడివి, విజ్ఞానవంతుడివి అవుతావు. అటువంటి వాడే మనస్సుని తన యొక్క స్వాధీనంలో పెట్టుకోగలుగుతాడు. ఎవరు ఏ లక్ష్యంతో ఆలోచన చేస్తారో, ఎవరు ఏ లక్ష్యంతో బుద్ధిలో ఏ లక్ష్యంతో ఉంటారో వాళ్ళకి ఆలోచనలు కూడా అలాగనే వస్తాయి. మనం లోకంలో మనం చూస్తూనే ఉంటాం. ఒక డాక్టరు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు? జబ్బుల గురించి, వాటి వల్ల వచ్చే డబ్బుల గురించి, వీటి గురించి ఆలోచిస్తుంటాడు. ఒక ప్లేటర్ ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా కేసుల గురించి, తగాదాలు, కొట్లాటలు, ఎలా తిమ్మిని బమ్మిని చేయాలా, ఎలా అవతల ప్లేటర్ని బోల్తా పట్టించాలా అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఏ ప్రకారంగా మనం తక్కువ రేటుకు కొనుక్కోవాలా, ఏ ప్రకారంగా ఎక్కువ రేటుకి అమ్మి లాభాన్ని ఎక్కువ పొందాలా, ఏ విధంగా మనం కస్టమర్స్ని మన యొక్క అధీనంలోకి తెచ్చుకోవాలా, ఎలా వాళ్ళని ఆకర్షించాలా అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక లంచగొండి ఉద్యోగి ఏం చేస్తాడు? ఏ ప్రకారంగా అయితే తన దగ్గరికి వచ్చేటువంటి వాడికి ఆ పని జరగకుండా కాస్త ఆలస్యం చేసి, అయ్యో తొందరగా కావాలి కావాలి కావాలంటే, మరి ఊరికినే కావాలంటే ఎట్లయ్యా, అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఏదైనా సమర్పించుకోవాలి అనేటువంటి భావాన్ని అతనికి కలగజేసి ఎక్కడెక్కడ లంచాలు తీసుకోవడానికి వీలవుద్దు, ఆ తీసుకున్నటువంటి లంచాలు ఏ ప్రకారంగా తీసుకోవాలో, ఎలా పట్టుబడకుండా ఉండాలో, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే బుద్ధిలో మనకి ఏ రకమైనటువంటి లక్ష్యం ఉందో, ఏ రకమైనటువంటి ఆ భావం, ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందో, మన యొక్క మనస్సు ఆ రకమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటాయి. అంటే మనలో అలాంటి ఆలోచనలే కదులుతూ ఉంటాయి. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో కనుక కదలాలంటే నీ బుద్ధిలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానం కనుక నీ బుద్ధిలో స్థిరంగా కనుక ఉన్నట్లయితే నీకు వచ్చేటువంటి ఆలోచనలు కూడా అన్నీ అలాంటివే వస్తాయి. ఏదేదో సందేహం వస్తుంది, ఆ సందేహాన్ని తీర్చుకోవాలనుకుంటావు కాబట్టి ఎవరో ఒక సద్గురువుని ఆశ్రయించి సందేహం తీర్చుకుంటావు, లేకపోతే నువ్వే ఆలోచించి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ ప్రకారంగా ఎప్పుడు కూడా ఎలా నేను మోక్షాన్ని అందుకోవాలి, ఎలా ఈ జ్ఞానాన్ని నేను పొందాలి, ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత నేను ఎట్లా సాధన చేయాలి, ఈ వచ్చేటువంటి ఆటంకాలు నేను ఎట్లా ఎదుర్కోవాలి, ఏ ప్రకారంగా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అని ఎలా ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడే కొంతమంది అనుకోవచ్చు, ఏమండి నా బుద్ధిలో మాత్రం నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉన్నాను, నాకు గట్టిగా మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంది, కానీ నాకు వచ్చే ఆలోచనలన్నీ ఏమిటనండి ప్రాపంచికమైన విషయాల ఆలోచనలు వస్తున్నాయండి
అని అన్నామంటే దాని అర్థం ఏంటంటే నీ బుద్ధిలో నిజంగా ఆ మోక్షాన్ని పొందాలనేటువంటి నిర్ణయం లేదన్నమాట. ఆ నిర్ణయం కనుకుంటే దానికి సంబంధించిన ఆలోచనలే వచ్చాయి. దీనికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి అంటే, ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయంటే నీకు ప్రాపంచికమైనటువంటి భోగాల పట్ల, విషయాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి ఉన్నది. అదిగో వాటిని సంపాదించడం, అనుభవించడం ఇదే ప్రధానమైనటువంటి భావన నీలో ఉంది. మోక్షానికి సంబంధించినటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు, అది పక్కన ఉంటుంది, అది తర్వాత సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఉన్నది అని అంటే ఇదిగో ప్రపంచానికి సంబంధించిందే ఉన్నది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని నా బుద్ధిలో నిజంగా ఈ మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక నిజంగా ఉన్నదా అని ఒక్కసారి ప్రశ్న వేసుకొని నీ బుద్ధిలో అలాంటి జ్ఞానాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశావో ఇప్పుడు నీ మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ అవే వస్తాయి. నీ మనస్సు ఏకాగ్రమవుతుంది. ఏకాగ్రం అని అంటే అనేకమైనటువంటి వస్తువుల మీదకి పోకుండా ఏకమైనటువంటి పరమాత్మ మీదనే అలా నిలబడిపోతుంది అనమాట. అలా మనస్సు ఎప్పుడైతే అలా నిలబడిపోయిందో దాన్నే అమనస్కహ అని అన్నారు. ఇక్కడ అమనస్కహ అని అంటే దేని మీదకి పోకుండా ఒక్కదాని మీదనే ఉండటం. సమనస్కహ అని అంటే అన్నిటి మీద పరుగులు తీస్తూ ఉండటం. కాబట్టి నీ బుద్ధిలో జ్ఞానం కనుక ఉంటేనేమో అమనస్కహ, నీ బుద్ధిలో జ్ఞానం సరైనటువంటి జ్ఞానం లేక ప్రాపంచిక జ్ఞానం కనుక ఉంటేనేమో సమనస్కహ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం కనుక ఇంద్రియాల వెంట కనుక పడితే ఇంద్రియాలు ఎప్పుడు కూడా మన యొక్క మనస్సును తీసుకెళ్ళి ఆ విషయాల్లోనే పెడతాయి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ విషయాల వైపు పరిగెడుతున్నాయి. ఈ మనస్సు కనుక ఇంద్రియాలను పట్టుకుంటే ఏమవుద్ది, ఆ ఇంద్రియాలు కాస్త ఈ మనస్సును కూడా లాక్కొని ఆ విషయాల్లో పెట్టేస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఇంద్రియాలకి తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు. అవి మూగజీవాలు లాంటి, ఇంద్రియాలన్నీ మూగజీవాలు లాంటివి అనమాట. వాటికి ఎప్పుడు పరుగులు తీయటమే. ఏం పరుగులు తీస్తాయి? ఎటో ఒకటి పరుగులు తీయాలి. అవి పరుగులు తీయటం దాని లక్షణం. కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఎట్లాగో పరుగులు తీస్తుంది కనుక దేని మీదకి పరుగులు తీయాలో మనం నిశ్చయం చేయాలి. మనం కనుక ఆ పరమాత్మ మీదకి పరుగులు తీయించడం కనుక చేత కాకపోతే వస్తువుల మీదకి పరుగులు తీస్తూ ఉంటాయి. వాటి యొక్క లక్షణం అది. కనుక వాటికి కావాల్సినటువంటి ఆహారం అంతా ప్రపంచంలో ఉంది. కంటికేమో రూపాలు, చెవులకేమో శబ్దాలు, ముక్కుకేమో వాసనలు, నాలుగుకేమో రుచులు, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా అక్కడికి పోయి కూర్చుంటూ ఉంటాయి. కాబట్టి వాటిని నిగ్రహించాలి. ఎవరు నిగ్రహించాలి? ఇంద్రియాలను ఎవరు నిగ్రహించాలి? ఇది ప్రధానం. ఇంద్రియాలను ఎవరు నిగ్రహించాలంటే ఇంద్రియాలన్నింటినీ కట్టేసేటువంటి మనస్సు నిగ్రహించాలి. మరి మనస్సు కూడా పగ్గం లాంటిది అనుకున్నాం కదా. అందుకని మనస్సు బుద్ధి ఉపయోగించింది ఆ ఇంద్రియాలను నిగ్రహించాలి. అంటే బుద్ధి మనస్సు చేత ఇంద్రియాలని నిగ్రహించాలి అని అర్థం అన్నమాట. సారథి పగ్గాలతో గుర్రాలను ఎట్లయితే అదుపు చేస్తాడో అదేవిధంగా బుద్ధి మనస్సు అనేటువంటి పగ్గంతో ఈ ఇంద్రియాలనేటువంటి గుర్రాలని స్వాధీనంలో పెట్టుకోవాలి. అలా స్వాధీనంలో పెడితే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలకు ఒక గొప్ప శక్తి వస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా అన్ని విషయాల మీదకి పరుగులు తీస్తామంటే అది శక్తిహీనమైపోతుంది. అలా కాకుండా ఒక్కదాని మీదనే కనుక పెడితే అది శక్తివంతమవుద్ది. మీరు ఉదాహరణ కావాలంటే చూడండి, సూర్యుడి యొక్క కిరణాలన్నీ కూడా భూమి మీదకి వచ్చి పడతా ఉంటాయి. మీరు పేపర్ పెట్టండి, ఆ పేపర్ పెడితే ఏమవుద్ది, ఆ కిరణాలు దాని మీద పడతా ఉంటాయి, అంటే ఎండగా ఉంటుంది. కానీ అదే భూతద్దం పెట్టండి, ఆ భూతద్దం ఆ కిరణాలన్నింటినీ కూడా తీసుకొచ్చి కేంద్రీకరించి ఒక్క చోట తీసుకొస్తాయి. ఆ ఒక్క చోట తీసుకొస్తే ఒక చుక్కలాగా వస్తుంది. ఆ చుక్కలాగా వచ్చినట్టుగా పేపర్ పెట్టండి, ఆ వచ్చిన చోట పేపర్ కాస్త కాలిపోయి. ఎందుకని అంటే ఆ కిరణాలన్నీ కూడా ఒక్క చోట కేంద్రీకరిస్తే వాటికి శక్తి వచ్చింది. అలాగనే మన ఇంద్రియాలన్నింటినీ ఒక్కదాని మీద కనుక కేంద్రీకరిస్తే ఆ ఇంద్రియాలకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. మరి ఇంద్రియాలకు శక్తి వస్తే మనకి ఏమిటండి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం అంటే ఈ ఇంద్రియాలు ఈ రథాన్ని అదిగో తత్పదం, ఆ పదం, ఆ పరమాత్మ పదం, ఆ పరమాత్మ స్థానం దగ్గరికి లాక్కొని పోతాం. అది మనకి ప్రయోజనం. పరమాత్మ స్థానం దగ్గరికి లాక్కపోతే మనకేమిటండి ప్రయోజనం? మళ్ళీ మన ప్రయోజనం ఏంటో మనకు తెలియాలి. ఏమిటనంటే యస్మాత్ భూయో నా జాయతే, అక్కడికి గనకపోతే తిరిగి మళ్ళీ పుట్టాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇంద్రియాలను ఇట్లా మనం కనుక ఏకాగ్రం చేసి మన యొక్క ప్రయాణం కనుక సక్రమంగా సాగించినట్లయితే ఆ ప్రయాణం ఎక్కడికి సాగుద్ది అంటే తత్పదం,
అదిగో ఆ పరమాత్మ యొక్క పదం ఆ పరమాత్మ స్థానానికి చేరుతుంది. ఆ పరమాత్మ స్థానానికి కనుక చేరింది అని అంటే తిరిగి జన్మించేటువంటి అవకాశం లేదు, అక్కడే శాశ్వతంగా ఉండిపోతాడు. నిజంగా ఉండిపోయేవాడు ఒకడు, స్థానం ఒకటి రెండు లేవు, రెండు ఒకటే. మనం ఏదో ఉపమానంగా కథగా చెప్పుకోవడానికి అట్లా చెప్పాం కానీ ఈ జీవుడు అక్కడికి పోయి ఉంటాడని, జీవుడు అక్కడికి పోవటం లేదు, అక్కడ స్థానంగా స్థానము జీవుడు అన్నీ ఒక్కటే. ఏమిటంటే అదే పరమాత్మ. ఆ పరమాత్మనే పరమాత్మ స్థానం అని అంటున్నాం. అంటే ఉన్నదంతా ఒక్కటే, రెండు లేవు, అదే అద్వైతం. కాబట్టి ఆ జీవుడు కాస్త పరమాత్మగా ఉండిపోతాడు అంతే. కనుక ఇక్కడ ఉన్నది ఎప్పుడు కూడా ఒక్కటే. ఇదివరకు నేను 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 అని అనుకుంటూ ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి జీవుడు ఆత్మయే. నేను నేను అంటున్నాం కదా ప్రతిరోజు. ఆ నేను నేను అంటున్నటువంటిది అహంకారం. ఈ అహంకారం నిజంగా ఎవరంటే ఆత్మే. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ నేను అని కనుక తెలుసుకుంటే, ఈ అహంకారం నేను కాదు నేను ఆత్మని అని కనుక తెలుసుకుంటే చాలు, అంతే, అది పరమాత్మ స్థానంలో ఉండిపోయినట్టే. కాబట్టి అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఈ దేహంలో ఉన్నటువంటి నేను ఆత్మనైనప్పుడు ఆత్మ ఈ దేహంలో మాత్రమే కాదు అంతటా అన్ని దేహాల్లో సర్వత్రా ఉన్నది. ఆ సర్వత్రా ఉన్నటువంటి దాన్నే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ స్థానంలో అలా నిలిచిపోవటమే, అంటే పరమాత్మగా అలా నిలిచిపోవటమే జరుగుతుంది. దాన్నే ఆత్మైక్యం అంటారు, దాన్నే బ్రహ్మైక్యం అంటారు. ఈ బ్రహ్మైక్య సిద్ధి ఎప్పుడు జరుగుతుంది అని అంటే బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పుడు, ఇంద్రియాలు ఏకాగ్రమై ఇంద్రియాలన్నీ కూడా ఒకే ఒక్క మార్గంలో ప్రయాణం చేసినట్టుగా ఈ మనస్సు కనుక వాటిని స్వాధీనంలో పెడితే అదిగో ఖచ్చితంగా అది ఆ పరమాత్మ స్థానంలో చేర్చేస్తుంటాయి. అందువల్ల ఈ పరికరాలన్నీ అప్పుడు అస్తిత్వం, అంటే అస్తిత్వం కాస్త పోద్ది. అంటే అహంకారం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, జీవుడు లేడు, ఈ ప్రపంచం లేదు, ఏమి లేదు, కేవలం పరమాత్మ మాత్రమే ఉంటుంది. ఎందుకని ఇప్పుడు అది మనం అక్కడ తాడుబడి ఉంది, చీకట్లో దాన్ని చూసి పామని అనుకున్నాం. పామని అనుకున్నంత కాలం కూడా మనకి భయం కలుగుతూ ఉంటుంది. పామని ఎందుకు అనుకుంటున్నాం అంటే అక్కడ తాడు ఉన్నదన్న సంగతి మనకి తెలియదు, చీకటి కాబట్టి ఆ తాడు పాములాగా అనిపించింది. తాడు పాములాగా అనిపించేటప్పటికల్లా మనకి భయం కలిగింది. భయం కలిగి అటు ఇటు పరుగులు తీస్తా ఉన్నాం, ఏదేదో చేస్తా ఉన్నాం, ఒళ్ళంతా కూడా చెమటలుగా కారుతా ఉన్నాయి. అసలు అక్కడ ఉన్న తాడేనని కనుక మనం గ్రహిస్తే, ఒక టార్చ్ లైట్ పెడితే, ఒక వెలుగు వస్తే, ఒక మెరుపు మెరిస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న తాడేనని తెలుస్తుంది. మరి ఇప్పుడు భయం ఉంటుందా, బాధ ఉంటుందా, అసలు పాము ఉంటుందా? ఉండదు. కాబట్టి అక్కడ ఎట్లయితే లేకపోయినా పాము ఉన్నదని అనుకున్నామో అట్లానే ఇక్కడ జీవుడు లేకపోయినా జీవుడు ఉన్నాడని అనుకుంటున్నాం. అక్కడ ఎట్లయితే అది పాము అనుకొని భయపడుతున్నామో ఇక్కడ జీవుడు అనుకొని బాధలు పడతా ఉన్నాం. అక్కడ పాము కాదు తాడేనని తెలుసుకుంటే పాము మాయమైపోతుంది, పాము వల్ల వచ్చినటువంటి భయము మాయమైపోతుంది. ఇక్కడ ఉన్నది జీవుడు కాదు పరమాత్మ అని కనుక తెలుసుకున్నట్లయితే ఇప్పుడు జీవుడు లేకుండా పోతాడు. జీవుడి దగ్గర ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ లేకుండా పోతాయి. కాబట్టి మన యొక్క అసలు స్థానం ఆ పరమాత్మ స్థానం. నిజంగా ఉన్నది ఎప్పుడు కూడా ఆత్మే, పరమాత్మే. జీవుడు అనేది అసలు లేనే లేదు. నిజంగా అక్కడ ఎప్పుడు ఉన్నది తాడే. మనం పాముగా భావించినప్పుడు కూడా నిజంగా అక్కడ తాడే ఉంది, కానీ పాము అనేది అసలు లేనే లేదు. అదే ప్రకారంగా ఇక్కడ మనం జీవుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఉన్నది పరమాత్మే తప్ప జీవుడు మాత్రం కానే కాదనేటువంటి విషయం నిజంగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానంతో అజ్ఞానం తొలగితే ఆత్మ మాత్రమే ఉంటుంది. వెలుగుతో చీకటి తొలగితే తాడు మాత్రమే ఉంటుంది. చీకటి వల్లనే మనం అక్కడ పాముందనుకున్నాం, అజ్ఞానం వల్లనే జీవుడిని అని అనుకుంటున్నాం. వెలుగు వస్తే చీకటి పోద్ది, జ్ఞానం వస్తే అజ్ఞానం పోద్ది. చీకటి పోతే పాము మాయమవుద్ది, తాడు మాత్రమే ఉంటుంది. జ్ఞానం గనక వస్తే, ఈ అజ్ఞానం గనక తొలగిపోతే జీవుడు మాయమైపోతాడు, ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆత్మగా మాత్రమే ఉంటాం. అదే పరమాత్మ స్థానం, అదే మన యొక్క అసలైనటువంటి స్థానం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అహంకారం అనేటువంటిది అదృశ్యం. ఈ జీవుడు అనేటువంటి వాడు అదృశ్యం అవుతాడు. అజ్ఞానం తొలగటంతో ఆత్మ మాత్రమే ఉంటుంది. మరి ఆత్మ గనక ఉంటే, జీవుడు గనక లేకపోతే మరి జన్మ ఎందుకు ఉంటుంది? జన్మలు ఎవరికి? జీవుడికి. ఆత్మకి జన్మలు ఉంటాయా?
ఆత్మకి ఎప్పుడూ జన్మలుండవు, జీవుడికి మాత్రమే జన్మ. జీవుడికి ఎందుకు జన్మలుంటాయి? ఎందుకు జన్మలుంటాయి అంటే జీవుడికి, ఈ జీవుడు ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాడు. ఇక్కడ ఈ కర్మల వల్ల కర్మఫలాలు వస్తూ ఉన్నాయి. ఈ కర్మఫలాలు అనుభవించడం కోసం అని చెప్పి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. రావాలి కాబట్టి మళ్ళీ ఓ జన్మెత్తాలి. జన్మెత్తి మళ్ళీ కర్మలు చేయాలి. మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ కర్మఫలాలు వస్తాయి. మళ్ళీ ఈ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మ రావాలి. అంటే ఈ ప్రకారంగా జన్మ కర్మని జన్మకర్మ వలయంలో, జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతూ ఉన్నాడు. అందువల్ల మనకు కావాల్సింది ఏమిటంటే ఈ కర్మఫలాలు రద్దు కావాలి. మనం ఒక నిధిని తీసుకొని వెళ్తా ఉన్నాం ఇక్కడి నుంచి. ప్రతి జీవుడు కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే ఒక నిధిని తీసుకెళ్తున్నాడు. ఏమిటా నిధి అంటే కర్మఫలాలు అనేటువంటి నిధిని. అసలు కర్మలు చేస్తే కదా కర్మఫలాలు వచ్చేది. కాబట్టి కర్మలు చేస్తున్నాం అనుకుంటున్నాం, కర్మఫలాలు వస్తున్నాయి, ఈ నిధిని తీసుకెళ్తున్నాం, దీన్ని మళ్ళీ అనుభవించడం కోసం మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. ఇలాగాక ఎవరైతే శాస్త్రజ్ఞానాన్ని పొందుతున్నాడో, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పొందుతున్నాడో, పరమాత్మ తత్వాన్ని ఎవడైతే అవగాహన చేసుకుంటున్నాడో, తాను చేరవలసినటువంటి గమ్యస్థానం ఏమిటో తెలుసుకుంటున్నాడో, అటువంటి వాడు విజ్ఞానవంతుడవుతున్నాడు, వివేకవంతుడవుతున్నాడు. మరి అటువంటి వాడు ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానంతో వివేకవంతుడైనటువంటి వాడు అదిగో చేరుకోవాల్సినటువంటి ఆ స్థానాన్ని చేరుకుంటాడు. అలా చేరుకున్న తర్వాత ఇక అతనికి కర్మఫలాలు అంటూ ఉండవు. అందువల్ల మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే జీవుడే లేడు. జీవుడుంటే కదా బంధం. జీవుడు లేకపోతే బంధం ఏముంది? ఇప్పుడు బజార్లో ఒక పొరపాటునో గ్రహపాటునో ఎవరితోటో తగాదు వచ్చింది. ఆ తగాదాలో ఇద్దరు తగాదు ఆడుకున్నారు. ఏదో కోపం వచ్చింది, నీ దగ్గర ఏదో ఆయుధం ఉంది, అది తీసుకొని కొట్టావు, వాడికి తగలరాల్చాడు, తగిలింది, వాడు చనిపోయాడు. అంతలో జనం అందరూ చుట్టూ చేరారు. నువ్వు పారిపోవడానికి వీల్లేదు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఎట్లా ఒక ఛాన్స్ చిక్కింది, నీకు తప్పించుకున్నావు, పరిగెడతావంటే వెనకాడితే ఆ పోలీసులు పరిగెడతా ఉన్నారు నిన్ను పట్టుకొని అరెస్ట్ చేయటం కోసం. నువ్వు పరిగెడతా ఉన్నావు, వాళ్ళు వెనకాడితే పరిగెడతా ఉన్నారు. పరిగెత్తి ధామను ఎక్కడో ఏదో అడ్డం తగిలింది, ధామను పడ్డావు, ప్రాణం పోయింది. ఇప్పుడు పట్టుకెళ్తారా నిన్ను? ఏం చేసుకుంటారు వాళ్ళు పట్టుకెళ్ళి? అంటే మరి తప్పు చేయలేదా? చేసావుగా, హత్య చేసావుగా. అంటే ప్రాణం ఉంటేనే పట్టుకెళ్తారు కానీ ప్రాణం లేకపోతే పట్టుకెళ్ళరు. అలాగనే మన కర్మఫలాలు ఉంటేనే మళ్ళీ వస్తాం కానీ ఆ కర్మఫలాలు లేకపోతే మళ్ళీ వచ్చే పని లేదు. జీవుడిగా ఉంటేనే వస్తాం కానీ దేవుడిగా ఉంటే వచ్చే పని లేదు. కాబట్టి ఇలా ఆత్మగా జీవుడిగా ఉంటే జన్మలెత్తాలి, ఆత్మగా ఉంటే జన్మలెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మగా పరమాత్మగా కనుకుంటే శాశ్వతమైనటువంటి ఆనందమే. కనుక ఈ విధంగా మనం నిరంతరము కూడా ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనలో నిలుపుకోవాలి. అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతాడు. ఆ బుద్ధి కనుక లేకపోతే, బుద్ధిలో ఆ జ్ఞానం లేకపోతే మనస్సును ఏకాగ్రం చేయలేడు. ఏకాగ్రం చేయలేకపోతే అనేక వస్తువుల మీదకి, విషయాల మీదకి మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. అటువంటి మనస్సు ఇంద్రియాల వెంట, భోగాల వెంట పరుగులు తీసి శక్తిహీనం అవుతుంది. ఆ శక్తిహీనమైనప్పుడు అటువంటి వాడు చేసేటువంటి జపాలు కానీ, తపాలు కానీ, పుణ్యకార్యాలు కానీ, పూజా పురస్కారాలు కానీ ఏవి కూడా సమయం వ్యర్థం, ధనం వ్యర్థం తప్ప వాడికి ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు. అందుకనే లోకంలో చాలామంది ఎన్నో చేస్తూ ఉంటారు. ఏమి చేసినా ఏమండి నాకేం ప్రయోజనం లేదే అని అంటుంటారు. ఎందుకు ప్రయోజనం ఉండదనంటే ఇదిగో ఇందుకే. అంటే నీ యొక్క ఆలోచనలు కానీ, నీ మనస్సులో బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానం కానీ అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు అయితే నువ్వు పరమాత్మని సంబంధించి ఏదో ఆశతో, కోరికతో ఏదైనా చేసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. అందువల్ల నిరంతరము కూడా నీ బుద్ధి ఈ శాస్త్ర జ్ఞానంతోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడే మళ్ళీ జన్మలు లేకుండా పోతాయి, లేకపోతే మళ్ళీ ఈ జన్మలు ఎత్తు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకునేది ఎట్లా, ఏ విధంగా పరమాత్మ స్థానాన్ని, పరమ పదాన్ని చేరుకోవటం జరుగుతుంది, ఎవడు చేరుకోగలుగుతాడు, ఎవడు చేరుకోలేడు అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రాలు చెప్పబోతున్నారు. రేపు చెప్తాను.